మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి సహదేవ్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిపై ₹1 కోటి వరకు రిపార్డుంది. ఈ ఘటనల స్థలంలో 3 AK-47 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కోబ్రా 209వ బెటాలియన్ చేపట్టినటువంటి ఆపరేషన్ లో ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ సంబంధించినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, సహదేవ్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు మరొక ఇద్దరు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు సహదేవ్ తో సహా మరో ఇద్దరు కూడా చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు ప్రకటించారు. దీంట్లో కీలక నేతలని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు కూడా, ఒక అతను కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టుకు సంబంధించిన సహదేవ్, అంతేకాకుండా జార్ఖండ్ లో ప్రధానంగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు మావోయిస్టు ఉద్యమంలో సహదేవ్. అంతేకాకుండా ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా రీజనల్ కమిటీ నెంబర్లు కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు పోలీసులు. ముగ్గురును కూడా హజారీబాగ్ జిల్లా సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతంలో చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మకాం వేసినట్టుగా మావోయిస్టులు తెలవడంతో కూడా కోబ్రాకు సంబంధించినటువంటి 209వ బెటాలియన్ సంబంధించినటువంటి కమాండర్స్ మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారిగా కాల్పులు జరుగుతుంది కూడా, వాళ్ళు కూడా మావోయిస్టుల గురించి కూడా కాల్పులు జరిపారు. వీళ్ళు ఆ కోబ్రా దళాలు కూడా కాల్పులు జరుగుతుంటే 3 కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే 3 చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర కిట్ బ్యాగ్ తో పాటు 3 AK-47 వెపన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఆ AK-47లకి ఉన్నాయి కాకుండా అదనంగా ఉన్నటువంటి మ్యాగజైన్ కూడా స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ 3 సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో ఒక ఇంట్లోకి ఎందుకు వచ్చారు అనే దాని మీద కూడా పూర్తిగా ఒక ఉత్కంఠ అయితే అక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడు సహదేవ్ తో పాటు ఇద్దరు కూడా మిగతా వాళ్ళు రీజనల్ కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఈ ముగ్గురు కూడా పూర్తిగా కూడా జార్ఖండ్ రాష్ట్రంలో కీలక మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రాంతంలో పూర్తి స్థాయి కూడా కమిటీని వేసుకోవడం కాకుండా అక్కడ మావోయిస్టులకు సంబంధించినట్టు ఎప్పుడప్పుడు అప్డేట్ చేయడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని పూర్తి స్థాయి కూడా వాళ్ళు ఇంకా కొంతమందిని యువతను కూడా మావోయిస్టుల వైపు తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఈ 3 కూడా పూర్తిగా కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి సహదేవ్ తో పాటు ఇంకా ఇద్దరు డివిజనల్ సభ్యులు కూడా 3 ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్ స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఒక గ్రామ సమీపంలోకి వాళ్ళు వచ్చిన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఈ కాల్పులు కొనసాగిన, వీళ్ళు కూడా బయటకు వచ్చి కాల్పులు చేశారు. అక్కడ స్పాట్ లో చనిపోయినట్టు పరిస్థితి పడుతుంది. స్పష్టంగా ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఇల్లు పక్కన ఒక మంచుతో 2 వీలర్ కూడా ఉన్నట్టు పరిస్థితి పడుతుంది. 3 కూడా కొద్దిగా దూరంలోనే చనిపోయినట్టు పరిస్థితి పడుతుంది. ఇంటికాడ కాల్పులు చేసుకుంటూ మళ్ళీ అడవిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమందిని మైదాన ప్రాంతాల్లోనే, అంటే ఇంటి పక్కనే కొంతమంది మరో ఇద్దరు చనిపోగా ఒకరు మాత్రం ఇంటి పక్కనే గోడ పక్కన చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఏదైనా మావోయిస్టులకు అయితే తీవ్ర ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నట్టు రోజుకో ఎన్కౌంటర్ జరుగుతుంది. రోజు ఎన్కౌంటర్ లో కూడా కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలే సరిపోతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టుకి సంబంధించినటువంటి జార్ఖండ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులు సహదేవ్ చనిపోయారు. అంతో పాటు మరో ఇద్దరు రీజనల్ సంబంధించినటువంటి సభ్యులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదైనా కూడా జార్ఖండ్ లో కూడా మావోయిస్టులకు తీరని లోటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే నిత్యం ఒడిశా, మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ ఇక్కడ జరుగుతున్నాయి. కానీ జార్ఖండ్ లో పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ లో కీలక నేతలుగా ఉన్నటువంటి 3 కూడా ఈ రోజు ఉదయం కూడా జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.